సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం పర్సెంటేజెస్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. సో రైల్వేస్ నుండి గానీ, ఎస్ఎస్‌సి నుండి గానీ, బ్యాంకింగ్ నుండి గానీ, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దాం అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ చూద్దామండి. ఓకేనా? ఓకే. లెట్స్ గో. ఓకే. ఒక్క పాయింట్ అండి. అప్రోచ్ కోసం మీరు వీడియో చూడండి. ఓకే. ఆన్సర్ కోసం గాదు. అప్రోచ్ చూడండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో ఇదే క్వెషన్ ఇయ్యడు. ఇట్లాంటి క్వెషన్ ఇస్తాడు. సో, మీకు ఇంపార్టెంట్ అప్రోచ్. ఆన్సర్ కోసం ఎక్కువ మీరు అంత అవసరం లేదు. అంత ఫోకస్ అనేది మీరెప్పుడు అప్రోచ్ మీద ఫోకస్ చేయండి. అంటే ఇట్లా సాల్వ్ చేస్తున్నా అని చెప్పేసి. అది మిమ్మల్ని హెల్ప్ చేస్తది ఎగ్జామ్ క్రాక్ చేయనీకి. ఓకే. ఫోకస్ ఆన్ అప్రోచ్ అండ్ కాన్సెప్ట్. ఓకే. సో, వీడియోలోకెళ్ళిపోదామండి. ఆల్రెడీ వీడియోలోనే ఉన్నాం. ప్రాబ్లమ్‌లోకెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 20% ఆఫ్ 2/5 ఆఫ్ 4500? సో, సింపుల్ క్వెషన్ అండి. సో, 30% ఆఫ్ అంటే 3/10 ఇంటూ 20% ఆఫ్ అంటే 1/5 ఇంటూ 2/5 ఇంటూ 4500. ఓకే. సో, ప్లీజ్ అండి ఇప్పుడు మీరు 30% అంటే 30/100 చేసి ఈ 0 క్యాన్సిల్ చేసి 3/10 ఎయడం. లేపోతే 20% అంటే 20/100 ఏసి 0, 0, 1, 5 ఇట్లాంటివి జేయకండి. ఇది టైమ్ వేస్ట్ పని. ఎగ్జామ్‌లో మీరు ఈ అవసరం లేని యూజ్‌లెస్ క్యాలిక్యులేషన్ చేస్తే మీ టైమ్ వేస్ట్ అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు 10%, 20% సో ఆన్ 100% వరకు వాల్యూస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 25%, 15% గూడా ఉంటాయి. సో, కావాలంటే మనం దాని మీద వీడియో గూడా చేద్దాం. ప్రాబ్లమే లేదు. బట్ ఈ వాల్యూస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పోయినంక 30% అంటే 3/30/100 ఏసి 0, 0 అట్లాంటి మెథడ్స్ మీరు చేయకండి. అది టైమ్ వేస్ట్. దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఏ బెనిఫిట్ ఉండదు. ఓకే. సో, ఇది సాల్వ్ చేద్దాం. సో, 3 ఓకే. సో, 0, 0 క్యాన్సిల్. 5 5 25 గదా! సో, 25 వన్స్ 25, 200 అంటే 18. సో, 18 2s 36, 36 3s 30 ఇంటూ 3 96 ఇంటూ 3 18 సో, 108. సో, ఇది ఆన్సర్. ఓకే. ఎప్పుడైనా సరే మీరు ఈ కాలిక్యులేషన్ అనేది ఎప్పుడు మినిమమ్ స్టెప్స్ ఉండాలండి. మీరు ప్రతి స్టెప్ రాసుకుంటూ ఎళ్ళొద్దు. ఇప్పుడు 5 ఇంటూ 5 25 అని చెప్పి, 3 ఇంటూ 2 6 అని చెప్పి, 6/250 ఇట్లాంటిదైతే మాక్సిమం చెయ్యరు మీరు. ఇన్ కేస్ చేసేదుంటే మాత్రం ఇప్పుడే మానుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే షార్టెస్ట్ మెథడ్‌లో ఎయండి. తెలివైన మెథడ్‌లో చేయండి. షార్టెస్ట్ తెలివైన మెథడ్ ఏసినోనికి ఎగ్జామ్ వస్తది. ఓకే. సో, ఫస్ట్ వన్ ఈజీ క్వెషన్ అన్నట్లుండవండి. కాన్ఫిడెన్స్ రానీకి అది పెట్టా. ఇప్పటి నుండి ఉంటది. అస్సలైన అట్ట. ఓకే. సో, మనకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో వచ్చిందండి ఈ క్వెషను. సో, లాస్ట్ ఇయర్ దేర్ వర్ 610 బాయ్స్ ఇన్ ఏ స్కూల్. The number of boys decreased by 20% this year. Okay. How many girls are there in the school? If the number of girls is 175% of total number of boys in the school this year. The question ఏ. సో, లాస్ట్ ఇయర్ 610 బాయ్స్ ఉన్నారండి. ఓకే. 610 బాయ్స్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఈ ఇయర్‌కి 20% అనేది డిక్రీజ్ అయిందని ఇచ్చిండు. సో, ఇప్పుడు ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పాలండి మీకు. ఓకే. 610 గదా! సారీ. 610 610 బాయ్స్ ఉన్నారు గదా! సో, 20% డిక్రీజ్డ్ అని ఇచ్చిండు. డిక్రీజ్డ్ బై 20%. అంటే ఇప్పుడు దీన్ని బేసిక్‌గా 2 వేస్‌లో మీరు చేయొచ్చండి. ఓకే. సో, ఫస్ట్ మెథడ్ ఏందంటే డిక్రీజ్డ్ బై 20% అంటే ఏంది? 80% ఆఫ్ ఈ వాల్యూ. అంటే ఏంటిది? 0.8 ఇంటూ 610. ఇది ఒక మెథడ్. డిక్రీజ్ బై 20 అంటే అంతే గదా! 80% ఆఫ్ ఈ వాల్యూని 20% తగ్గినట్టు గదా! ఇంకో మెథడ్ ఏంటిది? 20% అంటే ఏందండి? ఇంతకుముందు మీకు జెప్పా. 1/5. సో, ఇక్కడ డిక్రీజ్ అడుగుతుండా? ఇంక్రీజ్ అడుగుతుండా? డిక్రీజ్ అడుగుతుండు. కలర్ మార్ద్దాము. ఇది కొంచెం మంచి మెథడ్ ఇది. డిక్రీజ్ అని అడుగుతుండు గదండీ! సో, అప్పుడు మీరేం జేయాలంటే డినామినేటర్‌లో ఉన్న నంబర్‌ని న్యూమరేటర్‌లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో, డినామినేటర్‌లో ఉన్న నంబర్ నుంచి న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 1 ఎంత? 4/5. సో, 4/5 ఇంటూ 610 అని ఎయొచ్చు.
మీరు ఇది చేసినా మీకు అదే వస్తదండి. 16 ఇంటూ 0.8 అంటే ఏంది? 8/10. 2 4జా 2 5జా 4/5 వచ్చిందా? ఓకే. మళ్ళీ చెప్తా చూడండి ఈ మెథడు. సో, 20% అంటే ఫస్ట్ నేనేం జేసినా దాన్ని 1/5 అనే ఫార్మ్‌లో రాసుకున్నా. ఓకే. ఇక్కడ డిక్రీజ్ అడుగుతున్నా, ఇంక్రీజ్ అడుగుతున్నా, డిక్రీజ్ అడుగుతుండు. సో, అందుకని ఏం జేసినా డినామినేటర్‌లోంచి న్యూమరేటర్ తీసేసిన. అంటే 5 - 1/5 4/5 దాన్ని 16తో మల్టిప్లై జేసిన. లేదు. వాడు ఇంక్రీజ్ ఇచ్చిండు. ఇంక్రీజ్ బై 20% ఇచ్చిండు. అప్పుడేం జేయాలని అడుగుతారా? 5/1 ఉందా? అప్పుడేం జేయండి డినామినేటర్‌కి న్యూమరేటర్ యాడ్ జేయండి. అంటే 1 + 5/5 6/5 ఇంటూ 16 ఇది చేస్తే మీకు ఇంక్రీజ్ బై 20% వస్తది. ఈ టెక్నిక్ అనేది చానా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఇది మీరు నార్మల్‌గా చేయమంటే ఎట్లా చేస్తారండి? 16 డిక్రీజ్ బై 20% అంటే 16 మైనస్ 20/100 ఇంటూ 16 ఎగ్జామ్‌లో ఇట్లా చేసుకుంటూ కూర్చుంటామా? ఇట్లా చేయం కదా! ఎందుకంటే మనకు టైమ్ వేస్ట్ అయిపోద్ది. మనం స్పీడెస్ట్ మెథడ్ చేయాలి. ఇన్ కేస్ ఇంక్రీజ్డ్ బై 30% అన్నాడనుకోండి. 30% అంటే ఎంత? 3/10. ఇంక్రీజ్ అంటే ఏం జెప్పినా? డినామినేటర్‌కి న్యూమరేటర్ యాడ్ చేయాలని జెప్పినా గదా! సో, 10 + 3 13. 13/10. 13/10 ఇంటూ 16 అంటే ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇంక్రీజ్ అంటే న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేస్తాను. వేరాజ్ డిక్రీజ్డ్ అంటే డినామినేటర్‌లోంచి న్యూమరేటర్ తీసేస్తాను. ఈ టెక్నిక్‌కి మీరు ప్రాక్టీస్ ఇంటెన్స్‌గా జేయాలి. ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తది. చూస్తే బానే అనిపిస్తది. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తదనమాట. ఓకే. సో, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆన్సర్ గాదు. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి మీకు ఆన్సర్. ఇది గూడా జూజూబియే. సింపుల్ క్వెషన్ ఇది. ఓకే. సో, 16 బాయ్స్ ఉన్నారు. సో, 16 బాయ్స్ అనేది 20% డిక్రీజ్ అయ్యారనమాట. 20% డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఏం జెప్పినా? 20% అంటే 1/5 డినామినేటర్‌లోంచి న్యూమరేటర్ తీయండి. అంటే 5 - 1/5 4/5 ఓకే. సో, 5 వన్సా 2జా 5 5 122జా సో, 488 వస్తది మీకు. ఓకే. సో, 488 బాయ్స్ థిస్ ఇయర్. ఇక్కడ అంతే గదా! లాస్ట్ ఇయర్ 16 బాయ్సుర్రు. ఈ ఇయర్ 20% తగ్గిర్రు. అంటే 488 బాయ్సుర్రు. సో, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 175% ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ థిస్ ఇయరే అన్నాడు. థిస్ ఇయర్ 488 ఉన్నారు గదా! సో, ఇంటూ 175/100 చేద్దాం. 425జా 122జా సో, 25 4జా 100 గదా! 24 6జా 150 24 7జా సో, 122 ఇంటూ 7 14 15 854 సో, 854 ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, ఈ మెథడ్ ఇంపార్టెంట్ జూడండి. ఈ మెథడ్ నేను ఇన్ని నాకు తెలిసి ఇప్పుడు 10 సార్లు చెప్పిన ఈ వీడియోలోనే. డిక్రీజ్డ్ అని ఇస్తే ఏం జేయాలి? డినామినేటర్‌లోంచి న్యూమరేటర్ తీసి పడేయాలి. లేదు ఇంక్రీజ్ ఇచ్చిండు. అప్పుడేం జేయాలి? డినామినేటర్‌కి న్యూమరేటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసినంక ఈ నంబర్‌తో మల్టిప్లై చేయాలి. అంతే. యాస్ సింపుల్ యాస్ దట్ ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే. నెక్స్ట్ మనం ఏ క్వెషన్ వచ్చినాం? హ్మ్. So, a bacteria culture increases by 20% every hour in 3 hours. Okay. Then decreases by 10% in the 4th hour and finally increases by 25% in the 5th hour. If the initial count was 5,000, what will be the approximate count after 5 hours? Okay, initial count ఏంటండి 5,000. ఇక్కడ ఏమిచ్చిండు చూడండి. ఫస్ట్ 3 అవర్స్ 20% పెరుగుతదని ఇచ్చిండు. ఇంక్రీజెస్ అని ఇచ్చిండు చూడండి. 20% అంటే ఎంత? 1/5. ఇంక్రీజ్ అంటే ఏం చెప్పినా డినామినేటర్‌కి న్యూమరేటర్ యాడ్ చేయాలి. 1/5లో 1 + 5 ఎంత? 6. 6/5. సో, 5,000కి 6/5 మల్టిప్లై చేయండి. ఇదేంది? ఇది ఫస్ట్ అవర్‌ది. ఫస్ట్ అవర్ 20% పెరిగింది. నెక్స్ట్ ఏమిచ్చిండు? సెకండ్ అవర్ గూడా అదే. సెకండ్ అవర్ గూడా 20% పెరుగుతుంది. నెక్స్ట్ ఏమిచ్చిండు? థర్డ్ అవర్ గూడా. 3 అవర్స్ 20, 20, 20% పెరుగుతుంది కాబట్టి 6/5, 6/5, 6/5. నెక్స్ట్ ఏమిచ్చిండు? డిక్రీజెస్ బై 10%. 10% అంటే ఎంత? 1/10. డినామినేటర్ నుంచి న్యూమరేటర్ తీస్తే ఎంత? 9/10. సో, ఇంటూ 9/10. ఫైనల్లీ 25% ఇన్ ద ఫిఫ్త్ అవర్.
ఇక్కడ ఇంక్రీజ్ అయితుంది. సో, 25/100 అంటే ఎంత? 1/4 ఇంక్రీజ్ అయితుంది కాబట్టి యాడ్ చేయండి 5/4 ఇంటూ 5/4. ఓకే. సో, సింపుల్ ఇంగ. సో, 5 క్యాన్సిల్డ్ అవుట్, 0 క్యాన్సిల్డ్ అవుట్. సో, 25 20 4 5 సో, 6 into 6 36, 36 into 6 216, 216 into 5 9 45 కదా! 216 into 45 అంటే 38 10 24 4 6 8 సో, 8 + 1 9 9 6 కాదు 9720 9720 ఏది ఆప్షన్ ఇది. ఓకే. సో, అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో కూడా ఇదే మెథడ్ వాడినా చూడండి. ఇంక్రీజ్, డిక్రీజ్‌కి జస్ట్ ప్రతి అవర్ ఇన్ 3 అవర్స్ 20% పెరుగుతుందని ఇచ్చింది కాబట్టి 6/5, 6/5, 6/5 3 టైమ్స్ మల్టిప్లై చేసిన. ఫోర్త్ అవర్‌లో 10% తగ్గుతుందని ఇచ్చిండు. అందుకే 10 - 1 9/10 చేసిన. నెక్స్ట్ ఇంక్రీజెస్ బై 25% అన్నారు. 5/4 చేసిన. మల్టిప్లై చేస్తే 9720 వచ్చింది. సింపుల్. సో, లెట్స్ గో టు నెక్స్ట్ క్వెషన్. రెడీ? ఓకే. Yeah. In a constituency, 45% of total number of voters are males and the rest are females. Okay. If 60% of males are illiterate and 60% of females are literate, okay, then by what percent is the number of illiterate females more than that of literate males? గట్టిగానే ఇచ్చాడు. ఓకే. సో, కాన్స్టిట్యుయెన్సీలో 45% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్స్. ఓకే. 45% ఆర్ మేల్స్. ఇంక మిగిలినోళ్ళు ఫీమేల్సే కదండీ! ఓకే. 5% ఆర్ ఫీమేల్స్. క్వెషన్ ఏమడుగుతుండు? వాట్ పర్సెంట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్? ఫస్ట్ మనకి ఇల్లిటరేట్ ఫీమేల్స్ కావాలి. ఏమని ఇచ్చిండా ఇల్లిటరేట్ ఫీమేల్స్? 60% ఆర్ లిటరేట్ అన్నాడు. 60% లిటరేట్ అంటే 40% ఇల్లిటరేటే కదా! 0.4 ఇంటూ 0.55 ఎందుకంటే 55% ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఫీమేల్స్. అందుకనే 0.4 ఇంటూ 0.55. నెక్స్ట్ లిటరేట్ మేల్స్ అన్నాడు. ఓకే. లిటరేట్ మేల్స్ ఎంతమందో చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు? 60% మేల్స్ ఆర్ ఇల్లిటరేట్ అని ఇచ్చిండు. అంటే ఏంది? 40% ఆర్ లిటరేట్. సో, 0.4 ఇంటూ 0.45. ఓకే. ఎందుకంటే టోటల్ మేల్స్ 45% కదా! ఇక్కడ ఏమడిగిండంటే క్వెషన్ బై వాట్ పర్సెంట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్ అన్నాడు. ఇన్ కేస్ మోర్ దాన్ ఇయ్యలేదనుకోండి. బై వాట్ పర్సెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ బై వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ బై లిటరేట్ మేల్స్ అని అడిగిండనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? 0.4 ఇంటూ 0.55 వేసి 0.4 ఇంటూ 0.45 వేస్తే ఆన్సర్ వచ్చేస్తది. మోర్ దాన్ ఇయ్యనప్పుడు. బట్ ఇక్కడ ఏంది? మోర్ దాన్ ఇచ్చిండు. ఓకే. మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. ఇక్కడ మోర్ దాన్ ఇచ్చిండు. మోర్ దాన్ ఇయ్యకపోతే అట్లా చేస్తారు. మోర్ దాన్ ఇస్తే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఇల్లిటరేట్ ఫీమేల్స్ మైనస్ లిటరేట్ మేల్స్ బై లిటరేట్ మేల్స్ చేస్తాం. ఇక్కడ అడిగింది కూడా అదే. వాట్ పర్సెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్? నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్. మోర్ దాన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్. పర్సెంటేజ్ అడిగింది కాబట్టి కింద లిటరేట్ మేల్స్ అనేది వచ్చింది. ఓకే. 0.4 ఇంటూ 0.55 మైనస్ 0.4 ఇంటూ 0.45 బై 0.4 ఇంటూ 0.45. 0.4 మూడిట్లో ఉంది కాబట్టి తీసి పడేయండి. 0.55 మైనస్ 0.45 ఈస్ 0.1. సో, 0.1 బై 0.45 మనకు పర్సెంటేజ్‌లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇంటూ 100 చేసేయండి. సో, 5 9 5 2 200/9 22.22 ఆప్షన్ డి. ఇదే ఆన్సర్. మీరు ఎప్పుడైనా సరే క్వెషన్‌లో జాగ్రత్తగా అడగండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అన్నాడా? వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ అన్నాడా? మోర్ దాన్ ఉంటే మీరు ఇట్లా చేయాలి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారు. అందుకని నేను వాట్‌కి, వాట్ మోర్ దాన్‌కి రెండిటికి డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. సో, మనకి ఇది ఎస్ఎస్‌సి జీడీ 2025లో వచ్చిందనమాట. ఓకే.
let's go to next question. This is the last question. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాకు తెలిసి కింద మెన్షన్ చేయడం మర్చిపోయినట్టు. If 30% of Ravi's income is equal to 40% of Suresh's income, then 50% of Ravi's income is equal to what percentage of Suresh income? Okay, so easy అండి. So 30% of Ravi's income is equal to 40% of Suresh income. Okay, okay. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఆర్ అనుకుందామండి, ఏది రవిది, సురేష్ చేస్తా అనుకుందాం. సో ఇది 4/3 అయిపోతుంది. ఓకే, సో లెట్ రవిస్ ఇన్కమ్ ఈక్వల్ టు 4x, సురేష్ ఇన్కమ్ ఈక్వల్ టు 3x. క్వశ్చన్ ఏమడుగుతుండు, 50% ఆఫ్ రవిస్, 50% ఆఫ్ రవిస్ అంటే 50%, 0.5 కదండి 50% అంటే 50% ఆఫ్ రవిస్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సురేష్ ఇన్కమ్. సురేష్ ఇన్కమ్ ఎంత, 3x. ఎక్స్ క్యాన్సిల్, 0.5 ఇంటూ 4 ఎంత అండి, 2/3. ఆన్సర్ పర్సంటేజెస్లో ఉంది. సో ఇంటూ 100 మల్టిప్లై చేయండి, చేస్తే ఎంత, 200/3. దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 66, 2/3. అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 30% ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 40% ఆఫ్ సురేష్ ఇన్కమ్ అని ఇచ్చిండు. దాంట్లో వచ్చి నాకు రేషియో వచ్చింది R/S ఈక్వల్ టు 4/3 అని. అప్పుడు నేనేమనుకున్నా, ఆర్ ఇన్కమ్ ఈక్వల్ టు 4x, ఎస్ ఇన్కమ్ ఈక్వల్ టు 3x అని అనుకున్నా. క్వశ్చన్ ఏమడిగిండు, 50% ఆఫ్ రవీస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ రవి ఇన్కమ్ అంటే 0.5 ఇంటూ 4x ఈజ్ వాట్ పర్సంటేజ్. ఇంతకుముందు వాట్ మోర్ అడిగిండు, ఇప్పుడు ఇక్కడ వాట్ మోర్ అడగలేదు, వాట్ పర్సంటేజ్ అన్నాడు. అందుకని 3x వేసేసిన. సో 2/3 ఇంటూ 100, 200/3. ఇది ఆన్సర్. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ కమెంట్. For more similar content, you can subscribe us. Thank you.